మా చేతుల మీదుగా ఇటు మీనాక్షి చౌదరి గారు నా చేతుల మీదుగా ఇది ప్రారంభించడం అంటే కృతజ్ఞతలు చెప్పడం కంటే కూడా అదొక పారంపర్యం అయింది మాకు. అంటే మేము మా రిలేషన్షిప్ అటువంటిది. అంటే వాళ్ళు పిలవగానే నేను దేనికైనా రావడానికి నేను సిద్ధం. అలాగే వాళ్ళు దేనికైనా పిలవడానికి వాళ్ళు కూడా స్వతంత్రం ఉంది. చాలా కలిపిడిగా కుటుంబ సభ్యుల్లా కలిసిపోయావు కాబట్టి వాళ్ళ ఆయనతో కాదు షోరూమ్ మాది కూడా అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నాదని తీసుకెళ్ళడానికి నాకేం లేదు. నువ్వు తీసుకెళ్ళిపోతాను చీరలు. అంటే నా సినిమా డైలాగ్ ఉంది ఏంటంటే నేను కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానండి. ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకి అంత వస్తుంది. ఇక్కడ మన మీనాక్షి చౌదరి గారు చాలా మంది చాలా అంటే వచ్చే కస్టమర్స్ వాళ్ళు కేవలం ధరలే కాకుండా ధరలు 5 నుంచి 10 లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానికి ఉన్నాయి. అలాగే వాటి మీద అచ్చులు కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ పర్యాటక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో గుళ్ళు ఉన్నాయో వాటిలన్నిటి కూడా ప్రతిబింబిస్తూ ఆ చీరల మీద వాటి అచ్చులు కూడా వేసి అందరికీ అంటే ఇది ఒక సెంటర్ అటువంటిది కూకట్పల్లి మరి మినీ ఆంధ్ర అందరూ కూడా లభ్యమయ్యేటట్టు ధరలు కానీ అందులో ధరలే కాకుండా దాంట్లో వెరైటీస్ కానివ్వండి. ఇంతకుముందు మొదటిది మేము ఓపెన్ చేయడం జరిగింది రోడ్ నెంబర్ 36లో. అదంతా 12,000 చదరపు అడుగులు 12,000 అప్పుడు ఆయన 3 అంతస్తులు. ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడేమో 20,000 చదరపు అడుగులు 4 అంతస్తుల్లో ఇలాగా శాఖలుగా విస్తరించుకుంటూ ఇక్కడ ముందు కూడా మొత్తం కూడా. సో వాళ్ళు ఏం చేస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే నేను ఏం చేసినా ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈవిడ ఏం చేస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాకి ఆవిడ పాత్రలు అంటే ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉండిందంటే నిన్న అయిపోవాల్సింది. అంటే నేను ఊరికే ఉగాది గురించి అందరికి ముందుగా నా ఉగాది విశ్వ వసునామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఉగాది ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఉగాది అంటే ఉరకల ఉత్సాహం, అలాగే ఉగాది అంటే ఉవ్వెత్తలు ఉప్పొంగే ఒక కవిత్వం. అలాగే ఉగాది అంటే కొత్త మనం ఏడాదికి స్వాగత గీతం. అలాగే ఉగాది అంటే మన నాలుగు మీద ఈ పంచరుచుల పచ్చళ్ళ నాట్యం. అలాగే ఉగాది అంటే మన కళల కోలాటంలో కవిత్వపు ఉబలాటం ఉగాది అంటే. అలాగే ఉగాది అంటే మరి ఆత్మీయ అక్షరాల యొక్క అనుబంధం ఉగాది. అలాగే ఉగాది అంటే ఒక పచ్చని కొమ్మ మీద కోయిల ధ్యానం. అలాగే ఉగాది అంటే మదిలో ఒక ఉత్సాహం, అది ఉగాది అంటే. సరే షడ్రుచులు పచ్చళ్ళు అన్నీ తెలిసిందే మనకి. అంటే ఈ రుచుల్లాగే మన జీవితంలో అన్నీ వస్తుంటే అన్నింటిని ఎదుర్కోవాలి, అన్నింటినీ సమానంగా. హిందీలో ఉంటారు ఇవి అర్థమయ్యేటట్టు, ఈవిడ అంటారు పద్యానికి. ఊరికన్నా ఈవిడ పూర్తి పడిపడి ఎందుకు కాదు జగముआ पोटी पड़पड़ जगमुआ पंडित भयान कोई 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित होई. పచ్చడి చేశారు ఇంట్లో. ఉగాది షడ్రుచుల పచ్చడి. అన్ని షడ్రుచులు అంటే అన్నిటికీ ప్రతిబింబం. అవి అంటే చేదు, తీపి, కారం, ఉప్పు, వగరు ఇవన్నీ కూడా మనం చూస్తే జీవితాలు అన్నిటి కూడా సమానంగా తీసుకోవాలి. వాటికి సమానంగా అంటే ఇప్పుడు మేమున్న నటినట్టు మాకు ఎన్నో విజయాలు రావచ్చు.